మొక్కుతుంది బిడ్డ. నాకు జ్వరం వచ్చి 2 రోజులు అవుతున్నా, నన్ను వదిలించి లంచోడికెళ్ళాడమ్మో. ఉన్నొక కొడుకు చూస్తాడే బయట, నేను ఎప్పుడెప్పుడు చేస్తా అని చూస్తున్నా. ముడ కొడుకు డాక్టర్ కి ఫోన్ చేశాడు రమ్మాట. అలా డాక్టర్ ఏడునవయ్యా, ఒకసారి ఆకాశంలో ఎవడు గాలిమటర్ పోతుందా? పోతుంది. అలా వండుకున్నా ఈ రడప్పుకులో సులియారు జోకులు వద్దే పారపాలేదు నాకు. చెప్పు ఏమైంది? నా సుల్లా ఇది ఇంటికి రాయ్యా. వచ్చా చెప్పు చెప్పుడు అంతా నిమ్మలేనా? నేను ఎందుకు పిలిచినా ఏమడుగుతున్నారు? ఏమైంది చెప్పు. కాలు గుంజుతున్నాయి, చేయిలు గుంజుతున్నాయి, గుద్ద గుస్తుంది. ఏం కాదు దగ్గర మరిగా ఏం కాదు అంటున్నావు. నీ అన్నది ఒక సూదిస్తే ఏం కాదు అంటున్నా. ఈ మరి గోళీలు ఏమంటావా? ఎందుకు గోళీలు వేసుకో బత్తనేమని తిని ఇదోటి పొద్దున వేసుకో, ఇదోటి రాత్రి వేసుకో. తినేసుకోవాలా తినకుండా వేసుకోవాలా? ఎట్లా వేసుకున్నాయి కాదు. సరే పైసలు ఇష్టపో తెగపోతున్నా అన్న. రేపు సోయలు నీ ఎప్పుడు ఇస్తా అప్పుడు తీసుకో. నీ పిల్లలు కర్రెగున్నాయిగా. రే లంచాడు కదరా. ఇక నువ్వు చూస్తుంటే నిన్ను చూస్తుంటే ఇక నువ్వు చూస్తుంటే ఓ కాకయ్య ఆ జమ్మడు గట్లే ఉంటా. అదే మర్యాద నీ మందిరించి దాకా రావు ఆయన ఇంటికి. ఎందుకు రా వస్తా. నీకు గరిపోయి అయిపోయినా మీరు ఉన్నోళ్ళు అయిపోయిన ఇంటికి కూడా వస్తున్నావు. విషయం గట్లుంటా ఏ ఊక రావాలా మొగలేడతారా? ఏం చేయమంటే ఆ దేవుడు రాతాడు రాజపాడు. ఏమైంది ఇప్పుడు? ఏమని చెప్తున్నా నా రాత పాడిగా నా సావులో చుల్లి నా సావులో ఆపరం ఉంటే కూడా తలకే వెళ్తుంది. నేను చేస్తాను నేను పోతే ఏమైతే ఇంటగానుండే ముందు ముచ్చడే ఏమైంది? అయ్యో నా సంసారం బాగమైంది. ముందు రుక్త పోతలేదు, ఎరుక కూర్చోస్తలేదు. ఉన్న ఒక కొడుకు నాకు కిస్మత్ మార్చాడేమో అనుకుంటే ఈ లంచవాడికి ఇంటర్వ్యూలో ఇంట అయితే పోనీరా. ఒకటే దిక్కు నుంచి వస్తానే. నా బాధ కూడా అర్థం చేసుకోండి. ఎవరు తీర్చాడు నా హోటల్ మీద గుర్తుకొని చేస్తారా? నేను ఏం బాధరా నాకు ఎప్పుడు నేను తీర్చా. 1 లక్ష రూపాయలు కావాలి. అరే నాకు అక్కడ లేవురా. ఏముంది ఇంకా సుల్లి పోక మరిడా పోతున్నా. ఇంకేరా లంచోడుక గుర్తుపట్టినవా? ఈడెవరు దండ మీద డాయలు తెగిపెట్టాడు. అట్లా ఏ పట్నం ఉంటా మామనైతే నీకు. ఆ మామ రాయ కూసో. ఎంతమంది మీరు? ఇద్దరం, నేను మా అన్న. నీ అమ్మ పెద్ద మామ పెద్దగానే ఉండొచ్చు. ఏంది ఇల్లే? ఓ పెద్ద నీదిగా చిన్నగానే ఉండొచ్చు. ఇల్లే ఇల్లు. సరే కొన్ని మంచి నీళ్ళు రాదు. అరే రాజమౌళి ఏ నీళ్ళేం తాగుతావు? మంద పిసి మందా రాదే. ఏ వద్దు అలవాటు లేదు. ఏ ఒక లంచమాటలు మాట్లాడతావు. తాగేం కాదు. ఏ వద్దు తాగుబుద్ది కాదు. అక్క అలవాటు లేదు అనుకుంటున్నా. ముద్దుగానే అవుతున్నావు. తెప్పియబడవా? నీకు ఆడ సులు కూడా 10 మందడికి వెళ్ళేసావు. ఆయన నువ్వు ఊకోరా మాట్లాడు. నాకు తెలుసు మందుకు 10 ఆయన ఊకుదాం అనుకుంటావు. అరే లంచాడు కదరా. ఆ మంగమ్మ ఇప్పుడే వస్తున్నావా? కాదురా బస్ స్టాండ్ లో వండుకొని వస్తున్నా. ఈ అమ్మ మజాకు అప్పటికి ఇప్పటికి ఏం మారలే. అప్పుడు చిన్నగా ఉంటే ఇప్పుడు పెద్దగా అయింది. అమ్మ ఏంది అది జుట్టు లంచ కథలు పడుతున్నాయి. అమ్మ నీళ్ళు అవుతావు మంద అవుతా. సుల్లికాడు ఉన్నాయి పైసలు. నేను తాగుతలే పని చేసి లంచ మాటలు మాట్లాడతావు. తాతనే ఆరోగ్యం మంచి గుట్టలేదు పని చేసి. సరే అయితే నేను పైసలు ఇస్తావు. నైట్ దేపో. అరే రాజవలో ఓసి నైట్ దేపో. జరద పోయి మామ నాకు కూడా పోయి తాత. అరే లంచ పడక కదరా. హలో జమ్మడు చెప్పే మామ ఏం చేస్తున్నావు? ఆతులు వీక్తున్నా. ఏం లేదే మామ. మాడికాయతో ఒక పెట్టిరా. ఏడ పెట్టినా పైసలు లేవు. మేము 25 కాయలు పెట్టినాం. జరంత పంప రాదే. నీ రాన్పోన్ కొయ్యే మడగారు. జరంత పంపి అంటే గుద్ద మీది పోతుంది కొడుకు. నువ్వేంద్రపై నాకు పంపేది నేనే పెడతావు. అమ్మ బస్సులేదనైనా మాడికాయలు తెంకొస్తున్నా తోటల. అయ్యా ఎవరైనా చూస్తే వీకేది ఉందా? ఎవరు లేని చూసి తోటలు దుంకి మాడికాయలు తెంకొస్తారా? ఎవరిని పట్టుకునేమంటా మాకు దొంగతనం అంటే తెలియదు. మరి ఆ బస్సులో ఏముంది? బాంబులు. అమ్మ చూపించడం ఏం లేదు. ఏమంటావా ఆయన? నేను బాంబే తాగు ఓ రంజోడక కదరా ఊరుకులో.